హాయ్ అండి. నేను మీ విజయ. ఈరోజు మనం ఎంతో టేస్టీగా, పుల్ల పుల్లగా, కారం కారంగా బెండకాయ పులుసు రెసిపీ తయారు చేసుకుందాం రండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. కట్ చేసిన బెండకాయలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు, పసుపు, సాల్టు, కారం, నానబెట్టిన చింతపండు, వెల్లుల్లిపాయలు, ఆనియన్స్, టొమాటో, చిల్లీస్ అన్నమాట. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకొని కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, మెంతులు, ఆవాలు వేసుకుందామండి. అవి కొంచెం చిటపటలాడిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకుందాం. వెల్లుల్లిపాయలు వేయటం వల్ల పులుసుకి ఎక్స్ట్రా టేస్ట్ వస్తుందండి. ముందుగా మనం తాలింపులో వచ్చేసి ఆనియన్స్, టొమాటోస్, చిల్లీసు, పసుపు, లైట్గా సాల్ట్ వేసుకొని ముక్కలు ఫ్రై అయ్యే వరకు కలిపి పెట్టేసుకుందామండి. నేను వెల్లుల్లిపాయలు వేయటానికి ఇంకొక రీజన్ ఏంటంటే ఇది గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకని నేను ప్రతి ఫ్రైలలోనూ, ప్రతి పులుసు, ప్రతి కర్రీలలోనూ తప్పనిసరిగా వెల్లుల్లిపాయలు వాడుతుంటానన్నమాట. ఆనియన్స్, టమాటోస్ వేగిపోయాయి కదా, ఇప్పుడు మనం కట్ చేసిన బెండకాయలు ఇదే తాలింపులో వేసుకొని కలిపి కొంచెం సేపు మగ్గే వరకు మూత పెట్టుకుందామండి. ఆ తర్వాత ధనియాల పొడి, కారం అండ్ సాల్ట్ ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోండి. వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ముక్కకు పట్టే వరకు ఒక 2 మినిట్స్ ఆగి తర్వాత ఇదే పాయింట్లో చింతపండు పులుసు పోసుకుందామండి. ఇంకంతే. లాస్ట్కి మనకు కొంచెం జీలకర్ర పొడి వేసుకోండి. దానివల్ల టేస్ట్ చాలా చాలా ఇంక్రీజ్ అవుతుందండి. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని మరలా ఒక 2 మినిట్స్ మరగబెట్టుకుందాం. ఇంకంతే, డిష్ అవుట్ చేసేసుకుందామండి. చూడటానికి ఎంతో కలర్ఫుల్గా, టేస్టీగా, జ్యూసీగా మన బెండకాయ పులుసు రెసిపీ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. బెండకాయ ముక్క జ్యూసీగా చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్.